ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. దీస్ ఆర్ ద బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినటువంటి కంటెస్టెంట్లు. వాళ్ళు ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ ఆదిత్య ఓం. గివ్ ఏ బిగ్ ఫ్లాగ్ టు ఆదిత్య ఓం. ఆదిత్య ఓం బిగ్ బాస్ లో చేయటం, అలాగే ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి ఈ ఆది పర్వం సినిమాలో తను హీరోగా నటించడం. హీరోగా అంటే నువ్వు హర్ట్ అవుతావా? హీరో సార్ సంబంధం లేదు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు సంబంధం ఉంది. ఎట్లా అంటే ఆది కోసం వచ్చాను మేము, కానీ ఆవిడికి సంబంధం లేదు. నాకెందుకు సంబంధం లేదు? మీ ఇద్దరికి మా అందం కొంచెమే, మీ అందం ఎక్కువ, మాది సంబంధం, మీరు ఎక్కువ అందం. మీరు మాట్లాడేది అందం, నేను మాట్లాడేది మందం. దీంట్లో ఇది ఉంటుంది, అష్టావధానంలో అప్రస్తుత ప్రసంగం అని మధ్యలో వచ్చి టక్కర్ ఏదో కొట్టేస్తారు. ప్రభు గారికి ఇంత పిఆర్ ఎందుకు వచ్చింది అనేది కూడా ఇప్పుడే చెప్పేస్తాను. పేరే పిఆర్ తో స్టార్ట్ అవుతున్నప్పుడు పిఆర్ ఏమండి, ముందే డిస్క్లైమర్ వేయండి షోకు ముందు. ఎందుకు ఆయన అంటే అంత ప్రేమ అంటే? ఎందుకు ఆయన పేరు కూడా పిఆర్ తో స్టార్ట్. ప్యార్ అంటే ప్యార్ మళ్ళీ చేస్తాడు. ఏమండి, మీరు మాత్రం డిస్క్లైమర్ వేయండి షోలో. మీకేమైనా జరిగితే గిలగిలా మీరు కొట్టుకుంటే అర్థం కాక మేము బాధ్యులం కాదు, ఈయనకేమైనా అయినా మాకు బాధ్యత లేదు. ఇది అన్ని జోక్స్ తట్టుకోలేక నేను ఎలిమినేట్ చేశాను. సత్యరాజ్ గారి క్యారెక్టర్ ఈయన క్యారెక్టర్ దగ్గరగా ఉందని డైరెక్టర్ గారికి గమనించడానికి కారణం ఏంటంటే, చెప్పండి. నేను సార్ అక్కడ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు రెండు సారి శేఖర్ భాషకి నేను నామినేట్ చేశాను. సో అందుకే నాకు అక్కడ కట్టప్ప అని పేరు పెట్టారు సార్. నువ్వు కట్టప్ప, నువ్వు నాకు కట్టప్ప లాంటి చేశాను కదా. సో అది అందుకే ఈ కట్టప్ప లాంటి ఆయనలో అప్పుడే గమనించారు ఆయన. అప్పుడు కూడా ఆ క్యారెక్టర్ నాలో అప్పుడు నేను పరకాయ ప్రవేశం చేశాను. కానీ దీని వెనక జరిగిన కుట్ర నీకు అర్థం కాలేదు. అది మీకు అర్థం కాదు ఏంటి తెలుసా? మిమ్మల్ని కట్టప్ప అని పోల్చుకోవడం వెనక తను ప్రభాస్ గా ఫీల్ అవుతుంది. ఆయన బాహుబలి లాంటి ఫీల్ అవుతుంది. బలి అయితే కరెక్ట్. బాహుబలి. వెరీ గుడ్. సో దట్ ఈస్ హౌ యు గాట్ ఇంటు ద బోర్డ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. వెరీ గుడ్. ఓకే. ఈ యాషానికి ఈయనే కరెక్ట్, ఆ యాషానికి ఆ యాషానే కరెక్ట్ అని కానీ పంచి కొడతానికి అవకాశం దొరికిన ప్రతి చోట వదలనే. సార్ మేము బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు చాలా సీరియస్ మ్యాటర్ లో మాట్లాడినప్పుడు మధ్యలో వచ్చి శేఖర్ భాష గారు ఏదో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ సంబంధం ఉండదు, మాకు అర్థం కాదు ఏం చెప్తున్నాడు అని. మేము కూడా చాలా ట్రై చేశాను పాలిటిక్స్ చేయడానికి, బ్యాక్ బిచింగ్ చేయడానికి. అక్కడ ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు శేఖర్ భాష మధ్యలో ఒక, అందుకే నేను నామినేట్ చేసి వెంటనే పంపించింది. కబాబ్ మే హడ్డీ దానికి కూడా పిక్ చేసాం ఎందులో షో మధ్యలో వస్తావా. నాకు చాలా సార్ చెప్పారు ఏం ఫరక్ పడదు బ్రదర్, ఏం ఫరక్. ఓకే మీకే చెప్తాను ఫరక్ పడదు. మన కొళ్ళు చౌక కూడా మనం నామినేట్ చేస్తారని నాకు తెలిసి. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. నువ్వు ఒక్క విషయం చెప్పేళ్ళు, ఉద్యోగం తీసేస్తారు సార్. ఎవరు తీసారు? కూర్చో. భాష కాంట్ బి రిమూవ్డ్, భాష రిమూవ్స్. ఏంటి బిగ్ బాస్ హౌస్ లో నిన్ను ఎలిమినేట్ చేయడానికి కూడా కారణమైనటువంటి వ్యక్తి మిస్టర్ ఆదిత్య ఓం. అది పెట్టుకోకుండా ఆదిపర్వం ప్రమోషన్స్ లో ఇంత ఫ్రెండ్లీగా వచ్చి పార్టిసిపేట్ చేయడానికి కారణం ఏంటి? బిగ్ బాస్ హౌస్ లో ఎక్స్పీరియన్స్. ఆయన గొప్పదనం సార్, ఆయన గొప్పదనం. ఆది ఎలిమినేట్ చేయడం లేదు, అక్కడ జరిగింది అందరికి తెలుసు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికి తెలుసు అక్కడ ఏం జరిగిందో. సో ఆది తప్పేం లేదు. కొంచెం ఫ్యూరియస్ గా ఎలిమినేట్ చేశాను, అదే నా తప్పు. నామినేషన్ కొంచెం ఫ్యూరియస్ గా. నామినేషన్ ఇస్ నాట్ ద ఎలిమినేషన్. అది జస్ట్ ప్రాసెస్ చేసేది. బట్ నాకేంటంటే కొడుకు పుట్టిన ఆ దీంట్లో నేను వచ్చేయాలని చెప్పి నేను నిజంగా శేఖర్ భాష చేశారు సెల్ఫ్ ఎలిమినేషన్ అండి. సో అందరి దగ్గర వెళ్ళి ఈ వారం నాకు మీరు నామినేట్ చేస్తే నాకు వెళ్ళిపోవాలంది. కానీ నేనే విలన్ అయిపోయాను దాంట్లో. ఐ టుక్ ద బుల్లెట్ అండి, నేనే బ్లాక్ షీప్ అయిపోయాను దాంట్లో. సో ఇవన్నీ బట్ వన్స్ హీఈస్ అవుట్, ద ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఇన్ బిగ్ బాస్ ఈజ్ రియల్లీ గాన్. ఎందుకంటే దాంట్లో ఆ చిన్న పెప్ అనేటువంటిది సరే తర్వాత ఫైట్లు గిట్లు ఈవెంట్లు మన గేమ్లు
ఇవన్నీ ఓకే కానీ అక్కడ మెచ్యూర్డ్ పర్సన్ ఎవరు లేదు. పార్ట్ మిస్ అయ్యాం. అంటే సార్ 10-15 జోకులు వేస్తే ఎంటర్టైన్మెంట్ గానే ఉంటుంది సార్. పాప ఈయనకి 2,000-3,000 పడ్డాయి సార్. పంచులా ఆయన వాకింగ్ చేసుకుంటూ దడ 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 పడితే 5 వారాలు సో అది భరించలేక అది కాదు బిగ్ బాస్ హౌస్ ఆయన అందులో నాగార్జున గారు ఒక మాట అన్నారు, పొడవడంలో తప్పే లేదన్నారు. అది ఇలాంటి జోకులు వేస్తే పొడవడంలో తప్పే లేదన్నారు. ఎలా ఏర్పడింది నాగార్జున గారితో ఒక బాండింగ్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా చెప్తారు? హౌ డు యూ డిఫైన్ దట్? నాగార్జున గారు, నేను చెప్తాను సార్, నాగార్జున గారు శేఖర్ గారితో మాట్లాడినప్పుడు శేఖర్ గారికి బంగారం అంటారు సార్. బంగారం నిజమా? సో అది కూడా సార్, అది ఎందుకంటే అది సీతతో మాట్లాడుతూ ఈ బన్నును వేడి చేస్తే గోల్డ్ అవుతుంది తెలుసా అంటే, ఎలా అంటే బన్నును గరం చేస్తే బంగారం అవుతుంది అన్నాను. ఆ రకంగా గుర్తుపెట్టుకున్నారు ఆయన. ఓకే ఓకే. కానీ మీకు ఆయన వారం అంతా జరిగినవన్నీ గుర్తుపెట్టుకొని ఆయన మాట్లాడటం, మిమ్మల్ని అందరినీ ఒకసారి చేయటం, ఆయన మెమరీ పవర్ కూడా రియల్లీ అద్భుతం. అద్భుతం. లైక్ అంటే నేను ఒక యాంకర్ గా కూడా ఆయన్ని చూసి నేర్చుకోవాల్సిన చాలా ఉంది అని చెప్పి అప్పుడు ఆయన చేస్తుంటే ఆ స్పాంటినిటీ కానీ ఆయన మాట్లాడే తీరు కానీ అవతల వాళ్ళని మాట్లాడనిచ్చి దాంట్లో నుంచి కరెక్ట్ గా పాయింట్ తీసి పట్టుమని పడతారు ఆయన. అద్భుతం అది. ఇప్పుడు బిగ్ బాస్ రన్ అవుతుంది, మళ్ళీ మీరు వచ్చేసిన తర్వాత కొత్త బ్యాచ్ అంతా వచ్చారు కదా, దాన్ని ఏమంటారు, ఏ ఇదిలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చారు కదా, ఇప్పుడు ఎలా వెళ్తుంది? ఎవరు విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారు? ఐ స్టిల్ మా బ్యాచ్ లో నేను, ఆది, నబీల్ ముగ్గురం మంచి దోస్తులం అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ మేము అక్కడ రాగానే ఒక ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ అక్కడ ఉంది, మేము ముగ్గురం ఏలియన్స్. ఆ రకంగా మేము కలవడం జరిగింది. అఫ్ కోర్స్ బేబక్కతో కూడా ఉండేది, బట్ తొందరగా వెళ్ళిపోయింది బేబక్క. నేను ఆది కలిసి చేసే వీడియోలు కూడా మీరు చూడొచ్చు. సో నబీల్ మేము ఇద్దరం వచ్చేసిన స్టిల్ నబీల్ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ అక్కడ. అయితే ఈయన కొడుకు కూడా బయటకు వచ్చాడు. కొడుకు అంటే మణికంఠ. ఏంటి మణికంఠ ఈజ్ రియల్లీ తను ఒక చిన్న ప్రాబ్లమాటిక్ చైల్డా ఏంటి తన సైకాలజీ తను? బట్ రియల్లీ తను గెలిచి గెలిచాడు అంటే తను వెళ్ళిపోతానని చెప్పేసి హీఈస్ అవుట్ అని చెప్పిన తర్వాత మళ్ళీ తను ఉన్నాడు ఈ సెలెక్టెడ్ అని. అది ఎలా అనిపించింది? మణికంఠ బయటకు వచ్చిన తీరు మాత్రం నాకు చాలా గౌరవప్రదంగా అనిపించింది. సో ఆడలేనప్పుడు అలా డైరెక్ట్ గా చెప్పేసి వచ్చేయడం అనేది నాకు ఎక్కడో అలాంటిది చెప్తే బిగ్ బాస్ ఏమైనా ఫైన్ వేస్తాడో, అగ్రిమెంట్ ఉంటుందో అలా చెప్పి, బట్ ఏదైనా హెల్త్ కండిషన్స్ లో వచ్చేస్తే ఏ గోలా ఉండదు. సో ఐ థింక్ హీ డిడ్ ద రైట్ థింగ్. అండ్ వెళ్ళేటప్పుడు నాకన్నా బెటర్గా ఆడేవాళ్ళు ఉన్నప్పుడు, నేను ఆడలేనప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వడమే కరెక్ట్ అని చెప్పిన మాట అప్పటిదాకా లేని నా మనసు దోచుకున్నాడు మణికంఠ. వండర్ఫుల్. అబ్బా, తనకి నిజంగా బిగ్ బాస్ లో ఆకలి కోసం స్టార్వింగ్ అంట కదా, ఫుడ్ కోసం. బిగ్ బాస్ లో స్టార్వింగ్ ఎవడన్నా అయ్యాడంటే అది నేను ఒక్కనే సార్, దాంట్లో డౌటే లేదు. అందరూ ఏదో ఒకటి తినేసి బతికేస్తారు. నాకు ఎందుకు ఆరెంజెస్ ఓన్లీ మాత్రం అంటే మరి ఎగ్ కూడా తినే ఇది కూడా లేదు అక్కడ. దానికి తోడు దొంగ వెజిటేరియన్ నెపోలియన్ ఆఫ్ యాంటీ నాచురల్ గా అరాచకమైన వెజిటేరియన్, వీగన్ అనుకోండి, ఆల్మోస్ట్ వీగన్. అది అంతే, గ్రీన్స్ ఓన్లీ గ్రీన్స్ అలా తినేసి పళ్ళు ఉంటే తినేవాడిని. సడన్ గా ఒక రోజున పళ్ళు అన్ని పట్టుకెళ్ళిపోయారు, అన్ని తినేవాళ్ళు కాదు. రేవు పార్టీలో కూర్చున్నప్పుడు ఏం తెలియదా? వద్దు సార్, నన్ను వదిలేయండి సార్, నేను వెళ్తా సార్. కాదు, భాష గుర్తుందా? పాపం కొత్తిమీర నువ్వు తింటుంటే కొత్తిమీరను కూడా పట్టుకుని నేను కొత్తిమీర దొంగ తింటున్నావు. బేబక్కని అలా తయారు చేశారు పాపం, మోటివేట్ చేసి బేబక్కలో ఒక శాడిజం బయటికి తీసుకొచ్చారు. నువ్వు స్ట్రిక్ట్ గా ఉండాలి, నువ్వు శాడిస్ట్ లా ఉండాలి. దేవత లెక్కుండే బేబక్కని నువ్వు ఇలా ఉంటే కుదరదు, స్ట్రిక్ట్ గా ఉండాలి, గేమ్ ఆడాలి, అది ఇదని చెప్పి మోటివేట్ చేసేసి, అవును చూపిస్తాను ఎక్కువ స్ట్రిక్ట్ అయింది బేబక్క గారు, ఎక్కువ స్ట్రిక్ట్ అయ్యి ఒకళ్ళు ఆన్ తింటాడు, బేడక్కడ మీకు కూర నచ్చలేదా, తిను అదే తిను. సో కూర గురించి క్రూరంగా బిహేవ్ చేసింది. నాన్న గురించి కూడా వేడి చేసుకొని ఇవ్వలేదు కదా సరిగ్గా. అన్యాయంగా ఎలిమినేట్ అయిన వాళ్ళు అనేటువంటిది ఏదైనా ఒక లిస్ట్ అంటూ తయారు చేస్తే ఎవరు అనిపించారు మీకు? అన్యాయంగానా? లేదు, ఫస్ట్ బేబక్క సార్. అది అయితే నేను ఫస్ట్, ఎందుకంటే అక్కడ ఉన్న దాంట్లో కాస్త ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఉందంటే అది మణికంఠ. తర్వాత ఫస్ట్ వీక్లో నిజంగానే మణికంఠది నాకు పెద్ద ఏమనిపించలే. అది ఫ్లాష్ బ్యాక్లు, సింపతీలు అవే కనిపించాయి తప్ప తన గేమ్ నాకు ఎప్పుడు కనిపించలే. అండ్ ఎవరైనా ఎంటర్టైనింగ్ ఉన్నారంటే ఆఫ్ కోర్స్ నా డబ్బా నేను కొట్టుకోకూడదు, బేబక్క. సో బేబక్క మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అక్కడ. చాలా మందికి తెలియకుండా బేబక్క అంటే ఆ ఇమిటేషన్ కింద పది డాలర్లు అక్కడ అవన్నీ బేబక్క చెప్పిందనే విషయం
అక్కడ చాలా మందికి తెలియదు. ఒకసారి ఎప్పుడైతే తను అది చేసి చూపించిందో ఓ మీరా అని చెప్పి అప్పుడు అవునవును. ఎంత ఇచ్చారు భాష? వాట్ ఈస్ యువర్ రెమ్యునరేషన్? సార్ అవన్నీ చెప్పకూడదు. చెప్తే కట్ చేస్తామన్నారు. ఓ, అది. అసలు బిగ్ బాస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా మందికి అసలు ఫ్యూచరే ఉండదు, ఎవరెవరు ఏమైపోయారో కూడా తెలియదు, అందరికి ఇదైపోతుంటారు అనేటువంటిది ఒక ఇది ఏర్పడింది. అది దాంట్లో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్? రాజుని చూసిన కళ్ళతో మొగుడిని చూడడం అంటారు చూడండి. ఆ టైప్లో సడన్ గా మేమందరం ఏదో మా పాతలో ఇలా నడుచుకుంటూ పోతే బిగ్ బాస్ సడన్ గా తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తుంది. తర్వాత మళ్ళీ దిగి మా పాత మేము నడుచుకుంటూ పోతుంటాం. ఎక్కడ వీటి కనబట్లేదు అనుకుంటారు. ప్రతిరోజు బిగ్ బాస్ లో కనపడలేం కదా. ఓకే ఓకే. దాని వల్ల వచ్చిన తర్వాత hype ఎవరి పని వాడు చేసుకున్నాను. నేను ఆర్జింగ్ చేసుకుంటున్నాను, కామెంటరీ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు కొంత అంటే ఇలా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కింద పడిపోకుండా ఇక్కడ ఉంటాం. బట్ అందరూ అక్కడికే వెళ్ళాలి, లేకపోతే ఇంకా పైకి ఎక్కాలని చూస్తారు. కానీ ఎంత ఎక్కితే అంత కష్టం సార్. మళ్ళీ పడిపోవాలని భయం వేస్తాం. బిగ్ ఎఫ్ఎంలో యూఆర్ ద ఆర్జే, దాంట్లో కంటిన్యూ అవుతూనే నౌ యూఆర్ గెట్టింగ్ ఎనీ అదర్ ఆఫర్స్ ఫ్రమ్ ఫిల్మ్స్ కానీ వీటిలో వస్తున్నాయి? ఏమో అది ఏదో ఇప్పిస్తాడు. కట్టప్పకి సభాపర్వంలో నేను ఉంటాను. ఓ, నీకు భాష చెప్పాను కదా రోల్ ఒక సినిమాలో, Yeah. నువ్వు చెప్పే కుళ్ళి జోకులు చచ్చిపోతాడు కూడా మనిషి గెలగెల కొట్టుకుని. అదే నేను జాంబీ సినిమా తీస్తే డెఫినెట్లీ శేఖర్ భాష గారికి ఏం character? జాంబీ character? జాంబీ మెయిన్ రోల్. జాంబీ భలే ఉంటావు తెలుసా, మాటలు చెప్పడం ఏముండదు, చంపేయడమే. కొరికేయటమే, కొరకటం. ఈ జాంబీ మాటలు వచ్చింది జాంబీ. బట్ నిజంగా మాటలు సార్ వచ్చింది గోల్డెన్ zombie. పర్సన్ విత్ గోల్డెన్ హార్ట్. అండ్ నేను చాలా ఫీల్ అయ్యాను సార్ శేఖర్ భాష గారు వెళ్ళిన తర్వాత. నేను చాలా ఫీల్ అయ్యాను, నేనే సూసైడ్ చేశాను అట్లాంటి నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన వెళ్ళిన తర్వాత నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు అక్కడ. అంత మెచ్యూరిటీ ఉన్న పర్సన్ మాట్లాడడానికి ఎవరు లేరు అక్కడ. నాతో మీరు బాగానే మాట్లాడారు ఫస్ట్ వీక్ లో, నాతో మాట్లాడారు. ఇంకోటి ఎక్కడ ఏమైంది, బేబక్క గారికి శేఖర్ భాషకి కొంచెం గేమ్ ఏంటి అర్థమైంది, కానీ బేబక్క గారికి గేమ్ ఏం నడుస్తుంది అక్కడ ఏమీ అర్థం కాదు. అర్థం కాల. అయ్యే లోపల అయ్యేలోపు నేను తెలుసుకునే చాలా సార్లు చెప్పాను బేబక్క గారు ఇక్కడ ఈ డైనమిక్స్ ఈ పాలిటిక్స్ నడుస్తుంది, కానీ బేబక్క గారు అస్సలు వినలేదు. ఐ థింక్ యు ఆర్ ఇన్ హరీ, బయలుదేరాలి. థ్యాంక్ యూ, కెన్ టేక్ Thank యూ. you. రైట్ సార్, థ్యాంక్ యూ. But then now let me talk with బేబక్క. మధు నక్కంటి ఈ బేబీ అక్కగా ఎలా మారారు? Welcome to your show first of all. Oh, Prabhu Gari show ki welcome to everybody. And thank you so much Shivaniya for joining. ఇంత లేట్ గా ఎందుకు వచ్చి ఉన్నారు? మీరు చెప్తూ ఉంటారు కదా ఈ మధ్యలో నేను వచ్చి జాయిన్ అవుతా. అండ్ సురేష్ అన్నయ్య తోటి ప్రాజెక్ట్ చేయడం అంటే నాకు చెప్పిన వెంటనే చెప్పాను, అన్నయ్యకి నా హస్బెండ్ రోల్ ఇవ్వాలని చెప్పేసి. థ్యాంక్ యూ అన్నయ్య, యూ డిడ్ ఫ్యాంటాస్టిక్. కంగ్రాచులేషన్స్ ఆదిత్య, మీరు బిగ్ బాస్ లో ఫ్యాంటాస్టిక్ గా పర్ఫామ్ చేశారు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మీరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? ఇక్కడి నుంచే. కాదు, అమెరికాలోనా? అమెరికాలో యాక్చువల్లీ అంటే స్టాలిన్ అంకుల్ తోటి ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చి ఉండింది. సో అందుకనే ఇప్పుడు నేను హాలీవుడ్ లో కొంచెం బిజీగా ఉన్నాను. సారీ ప్రభు అంకుల్, సారీ లక్ష్మి జస్వర్, లవ్ యూ లాట్. లక్ష్మి ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. తన రియాక్షన్స్ ఎలా ఉంటాయి లక్ష్మి గారి రియాక్షన్స్? షీల్ అంటే నవ్వుకుంటా ఉంటదంట. సో కలిసారా ఎప్పుడైనా లక్ష్మి? లాట్ ఆఫ్ టైమ్స్. నేను బిగ్ బాస్ కి వెళ్ళే ముందు కూడా యాక్చువల్లీ మాట్లాడాను. అండ్ లోపలికి వెళ్ళాక మనకి ఇష్టమైన ఒక సెలబ్రిటీ రావచ్చు కదా, దాట్ వుడ్ హావ్ బీన్ లక్ష్మి మంచు యాక్చువల్లీ. ఓ Yeah. వావ్. Yeah. So she agreed to come to Big Boss for me. Thank you Lakshmi, నేను డిసప్పాయింట్ చేశానేమో, సారీ. మీకు బిగ్ బాస్ టైంలో ఏర్పడిన బాండింగ్ ఓం తోటి? యాక్చువల్లీ ఫస్ట్ నేను ఉన్నది ఒకటే వీక్ అండి. సో నేను అక్కడ మాట్లాడిన ఫ్యూ కంటెస్టెంట్స్ నేను కొంచెం కనెక్ట్ అయ్యి మాట్లాడాను, కొంచెం హార్ట్ టు హార్ట్. అంటే అది అంటే భాష ఆల్రెడీ నాకు బయట ఫ్రెండ్, ఓకే. నాకు ఆదిత్య గారు అప్పుడే పరిచయం. కాకపోతే నాకేంటి డే 1 నుంచి చక్కగా మేము మాట్లాడుకోవడం. నేను వంట చేస్తున్నప్పుడు నేను ఇంటర్వ్యూస్లో కూడా చెప్పానన్నమాట, బేబక్క గారు మీకు ఏమైనా హెల్ప్ కావాలా, నేను ఉన్నాను, మీరు అక్కడ వంట చేస్తున్నారు, మీరు ఎప్పుడైనా పిలవండి, జస్ట్ ఒక మాట. అది నేను తిన్నానా అని ఈయనొక్కళ్ళే అడిగేవాళ్ళు. నేను వంట చేస్తుంటే బేబక్క గారు, ఎస్ ఆదిత్య గారు మీరు భోంచేశారా, లేదండి మీరు భోంచేయాలి కదా, మీరు బాగుంటే మాకు బాగుంటుంది. మీకు ఎనీ హెల్ప్ కిచెన్లో నేను ఉన్నాను, బేబక్క గారు ఫీల్ ఫ్రీ. సారీ జస్ట్ ఫర్ ఫన్. సూపర్ బేబక్క గారు, చాలా ఎంజాయ్ చేశారు. వెరీ ఎంటర్టైనింగ్.
అయితే ఇప్పుడు దాంట్లో బిగ్ బాస్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి బేబక్క ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అవుతుంది అని? ఆయన నాకు నేను కూడా వార్నింగ్స్ expect ఇస్తా చేయలేదు. ఇచ్చారు. ఆదిత్య గారు ఏమని చెప్పేవాళ్ళు తెలుసా, బెబక్క గారు కళ్ళు మూసుకుంటారు, సారీ మిమ్మల్ని ఏంటి ఎస్ ఎస్ కరెక్ట్. మీరు గేమ్ ని చూడట్లేదు, మీకు అర్థం కావట్లేదు, అది అక్కడ వేరే స్టోరీ నడుస్తుంది, వాళ్ళు అంతా ఒక గ్రూపు, మీరు ఆ కిచెన్ లో ఇట్లా ఇట్లా వంట చేస్తున్నారు. బెబక్క గారు వెనక మంట పెడుతున్నారు. మీకు హౌస్ వైఫ్స్ బిగ్ ప్లస్, మీకు చాలా ప్లస్. ఏజ్ గ్రూప్ లేడీస్ మీకు ప్లస్, అది మీరు వాడుకోవట్లేదు. బెబక్క గారు నేను చాలా సార్ ఎంకరేజ్ చేశాను. ఆ హౌస్ వైఫ్ కార్డు మీరు ప్లే చేయాలి అక్కడ. మీరు ఏదో సింపతి అంటే అందరూ అక్కడ ఏదో కార్డ్, సింపతి కార్డ్ కానీ, ఈ కార్డ్ కానీ, రీజనల్ కార్డ్ కానీ అందరూ ప్లే చేస్తారు. సో నేను చెప్పాను బేబక్క గారికి, మీ చేతిలో కిచెన్ ఉంది, కిచెన్ అంటే ఆ హౌస్ కి ప్రాణం, మీరు ఎలాగైనా హౌస్ కి తిప్పొచ్చు, సో మీరు చేయాలి అది. కానీ బేబక్క గారు వేరే దాంట్లో చిన్న దాంట్లో జస్ట్ గొడవ చేసి, బెబక్క గారు మీరు అది అండర్స్టాండ్ చేసుకోవట్లేదు, మీరు ఉంటారో లేదో నాకు డౌట్ఫుల్ గా ఉంది. అన్నట్టుగానే ఫస్ట్ వీక్ అంటే ఇది ఎక్స్పీరియన్స్ స్పీక్స్ కదా. మీరు అది కెమెరాస్ కోసం చెప్పదు. బేబక్క గారు సార్ ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, మనం ఇట్లాంటి మాట్లాడినప్పుడు తిరిగి ఇమీడియట్లీ కెమెరాతో మాట్లాడని స్టార్ట్ చేశాను. సో అది అప్పుడు నాకు కొంచెం అది అంటే అది కొంచెం బ్యాడ్ గా అనిపించింది సార్. బేబక్క గారు 4-5 సార్లు చెప్పారు. నేను ఇక్కడ ఉన్నాను, మీరు కెమెరా చూసి మీరు మాట్లాడుతున్నారు, నేను ఇక్కడ ఉన్నాను బేబక్క గారు, కనీసం నా వైపు చూడండి బేబక్క గారు ఒక్కసారి, నాతో మాట్లాడినప్పుడు కెమెరా చూడడం ఏంటి? నాకేమో రీల్స్ లో కెమెరా చూసి మాట్లాడడం అలవాటు అయిపోయి, ఆయన రియల్ కట్టినప్పుడు ఇప్పుడు ఆయన ఆదిత్య గారు కదా, ఆయన చెప్పాలి కదా ఇక్కడ కెమెరా ఉంది కదా, హాయ్ అండి నేనేంటి మీ బెజవాడ బేబక్కండి చేసి చూపించను, ఆయనతో మాట్లాడుతూ అది ఆయన పట్టేశారు. బేబక్క గారు మీరు యాక్టింగ్ చేస్తున్నారు, నేను ఇక్కడ ఉన్నాను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, మీరు అక్కడే చెప్తున్నారు, మీరు గేమ్ ని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి, మీరు బయటకు వెళ్ళిపోతారు. ఇప్పుడు చూపించలేదు కదా ఇది, కానీ నేను చూడలేదు అది. బేబక్క గారు మీకు సెల్ఫ్ డిఫెన్స్ నేను నేర్పిస్తాను, మీరు కొట్లాడాలి, మాట్లాడాలి. ఓకే, ఇది అయిన తర్వాత బట్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ వెన్ యూ ఆర్ సెడ్ దట్ యు ఆర్ ఎలిమినేటెడ్? ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేశారా? ఎలా ఉన్నారు? నేను మణికంఠ ఎలిమినేట్ అవుతాడు అనుకున్నా, ఎందుకంటే అందరూ హౌస్ లో అవును తను వీక్ ఉన్నాడని అందరూ డే 1 రోజు కానీ తర్వాత కానీ తనకి ఎక్కువ పడినాయి. నామినేషన్స్ కత్తిగుద్దలు చూసుకుంటే 4 పడినాయి తనకి, నాకు 2. సో యాక్చువల్లీ తను వెళ్తాడు అనుకున్నా, నేను తనకు మోటివేషన్ ఇచ్చేదాన్ని, తమ్ముడు నువ్వు బాగానే ఉంటావు నాకేం తెలుసు తమ్ముడు తట్టుకో అని, చివరికి నేను తట్టుకోవాల్సి వచ్చింది, నాకు నేను సర్ది చెప్పుకున్నా. ఎవ్రీబడి షాక్. హౌ యూ ఫెల్ట్ అబౌట్? ఐ వాజ్ షాక్డ్. నేను ఏమన్నా అంటే నాకు ప్రూవ్ చేసుకునే టైం కూడా లేదు, ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చాను, నేను కామ్గా అయితే లేను. సో కొంచెం టైం ఇస్తారేమో, కొంచెం వార్మప్ అవ్వి అప్పుడే నేను నిఖిల్ మీద ఫైట్ చేసి, నువ్వు డబుల్ ఫేస్డ్, నీకన్నా నాకు సోనియా నచ్చింది అది ఇది అని అది బాగా చూపించారంట ఆదిత్య. సాటర్డే సండే ఐ వాజ్ హైలైటెడ్ ఇట్ సీమ్స్. నేను అనుకున్నా ఏంట్రా బాబు ఎంత ఇస్తే మన ఎలా పంపించేస్తున్నారు, ఏమన్నా నో ఎలిమినేషన్ ఏమైనా గేమ్ ఏమో లోపల తీసుకెళ్ళి మళ్ళీ పంపిస్తారు, అట్నుంచి అటు వెళ్ళిపోతాను. మీరు ఎలిమినేట్ అవటం వెనుక ఉన్నది పబ్లిక్ ఓటింగ్ ఎక్కువగా, అక్కడ ఇంటర్నల్ నామినేషన్స్? ఇంటర్నల్ ఏం సంబంధం లేదు, పబ్లిక్ సంబంధం లేదు, నేనేం మాట్లాడను, నో కమెంట్స్. ఏంటి వాట్ ఈస్ ద రీజన్ అండ్ ఎట్లా మరి ఆ లోపలకైనా ఉండాలి, అదే పబ్లిక్ ఓటింగ్ అయినా ఉండాలి? ఇంటర్నల్ అంటే వీళ్ళు నాకు ఉండాలని అనుకున్నారు, ఆయన నన్ను నామినేట్ చేయలేదు, ఆదిత్య గారు నన్ను నామినేట్ చేయలేదు, సోనియా నామినేట్ చేసింది అండ్ సీత నామినేటెడ్ జస్ట్ ఫర్ ఆల్ దిస్ కుక్కర్ ఇష్యూ, దీనివల్లే ఫుడ్ వల్లే. సో నేను ఉండాలని అనుకున్నారు హౌస్ మేట్స్, బయట ప్రజలు కూడా నన్ను ఎవరు కనిపించినా అక్క నీకు ఓటేసాం అంటే నేనేమో ఈ ఓట్లన్నీ ఏమైనాయి గాల్లో కలిసిపోయినాయా ఏమైనాయి, లాట్ ఆఫ్ పీపుల్ ఆదిత్య దాన్ని అనుకున్నా, అర్థమైందిలే ఇదంతా ప్రీఫిక్స్డ్. ఎప్పుడైనా నా ఏజ్ సెగ్మెంట్ వాళ్ళండి నాకు ముందే వార్నింగ్ ఇచ్చారు, ఎవ్రీ సీజన్ ఫస్ట్ వీక్ ఎవరో ఒకళ్ళ ఆంటీని ఎలిమినేట్ చేస్తారంట, నేను ఆంటీ అని ఒప్పుకుంటా, ఇట్స్ ఓకే. సో నాకు అదేం కొత్తగా అనిపించలేదు, ఓహో వాళ్ళు చెప్పినట్టే అయ్యింది, ఆంటీని పంపించేద్దామని ఫిక్స్ ఆదిత్య. అందుకే నేను మీకోసం ఎంత దూరంలో ఉన్నా కూడా
ఆదిత్య గారి కోసం నేను ఆంటీల మీద ఎందుకు వచ్చేసాను. యాంటీ అంటే ఏం చెప్తారు? ఆ? ఆంటీల మీద పబ్లిక్ యాంటీ ఎందుకంటే ఆంటీ అంటే అసలు యాక్చువల్లీ ఆంటీ అంటే చాలా మంది ఫీల్ అవుతారు కానీ ఆంటీలకు ఉన్న క్రేజ్ మీకు అర్థం కావట్లేదు. ఆంటీ అంటే ఆంటీ కాదు, ఆంటీ. నేను దీని మీద జోక్ కూడా చేశాను. చాలా మంది వీళ్ళ ఆంటీలు అన్నారు, వాళ్ళ ఆంటీలు అన్నారు అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ ఆంటీ అంటే ఏంటో తెలుసా? ఇట్స్ నాట్ అ ఫీలింగ్, ఇట్స్ అన్ ఎమోషన్. అడగండి అబ్బాయిలు. Auntie is not a name. దే డోంట్ రియల్లీ మీన్ దట్ ఆంటీ, దే మీన్ ఆంటీ. ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ చాలా మిస్ అయింది మీకు. నీకు కొంచెం అప్పుడప్పుడు వార్మప్ అవుతున్నా. ఐ టుక్ ఇట్ ఈజీ. కానీ ఫస్ట్ 1 వీక్ చేరిన రోజున ఫిట్టింగ్ పెట్టేయటం, ఎవరి మీద ఎవరికి ఎలాంటి ఒపీనియన్ ఏర్పడక ముందే నామినేషన్స్, ఎలిమినేషన్స్ అవి పెట్టడం ద్వారా ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్ అనేటువంటిది. ఆ కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఎవరు కొట్టుకుపోతారో కూడా తెలియని పరిస్థితి. కూడా అర్థం కాల. నేనేం ఫన్గా ఉంటేనేమో నువ్వు ఫన్గా ఉన్నావు, నువ్వు చీఫ్గా అర్హత లేదు, నువ్వు చాలా టేక్ ఇట్ ఈజీ, యూఆర్ నాట్ స్ట్రాంగ్ అనేసరికి ఐ బికేమ్ కొంచెం స్ట్రాంగ్గా, స్ట్రిక్ట్గా, వాళ్ళని ఫుడ్ తిననీయకుండా ఈ ఆంక్షలు బట్టి ఇట్లుండాలా అట్లుండాలా, ఎట్లా తగలబడాలో నేను ఇక్కడికి వచ్చి తగలబడ్డాను. నిజంగా యూ ఫెల్ట్ వెరీ మచ్ డిప్రెస్డ్. అస్సలు కాదు, నేను ఏదన్నా రెడీ. 1 డే ఉన్నా 1 వీక్ ఉన్నా అసలు బేబక్క కెనాట్ బి మేడ్ బై ఎ షో, బేబక్క కెనాట్ బి బ్రోకెన్ బై ఎ షో. ఓ వెల్ సెడ్. నేను ముందలే ఫేమస్ అండి. బిగ్ బాస్ కన్నా వెళ్ళక ముందే I had 6 lakh followers on all across the other platforms, all social media. నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో సో ఇదే చెప్తున్నా, one cannot make or break బేబక్క. వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దేర్ అండ్ యూ గాట్ అనాయిడ్ అంటే ఏం చెప్తారు? ఎంజాయ్డ్ అంటే ఏం చెప్తారు? అనాయిడ్ అంటే ఏం చెప్తారు? ఎంజాయ్డ్ అంటే మేము అందరూ గ్రూప్ గేమ్స్ అట్లా ఇట్లా ఫన్ బాగుండేది. వీళ్ళందరికి ఫుడ్ పెడుతున్నప్పుడు కూడా ఐ ఎంజాయ్డ్. మధ్యలో నేను ఫుడ్ చేస్తుంటే ఆదిత్య గారు వచ్చి, బేబక్క గారు మీరు బాగున్నారా, బాగుండేది నాకు. అది ఇట్ వాస్ ఫన్, వెరీ క్యూట్ దో. వచ్చి పాప హెల్ప్ చేసేవాళ్ళు కిచెన్లో, బాగుండేది. ఐ ఎంజాయ్డ్ ఆల్ దోస్ థింగ్స్. ఇంకా బాగోని అంటారా, ఆ నామినేషన్స్ దగ్గర మెంటలు వచ్చేదండి. ఆ డార్క్ రూమ్లో మీకేమో కంటెంట్ చూపించేది 10 నిమిషాలు, మాకు పెట్టే టార్చర్ 3 గంటలు. ఇంకా ఎంతసేపు అదండి. ఏమవుతుందంటే అది మానసికంగా మీకు తెలియట్లేదు. ఇట్ యాక్చువల్లీ క్రియేట్స్ మెంటలీ కొంచెం కొద్దిగా వేరే స్టేట్లోకి వెళ్ళి రాగానే ఎవరైనా ఫస్ట్ వీక్ కంటెస్టెంట్స్ ఎవరైనా టపాకాయలు కాల్చి గన్నులు, నేను ఏదో 1 వీకే, ఎందుకంటే మానసిక పరిస్థితి. ఐ హ్యావ్ టు ఎంజాయ్ వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్. అలా ఒక డిఫరెంట్ ఫేజ్లో బ్యాగ్ 180 కోట్లు, వాచ్ 79 కోట్లు, అది మానసిక పరిస్థితి. దానివల్లే ఐ గాట్ అఫెక్టెడ్. సో ఐ స్టార్టెడ్ టు జస్ట్ బ్లఫ్ అండ్ మేక్ సమ్ ఫనీ థింగ్స్. బట్ ఓవరాల్ ఇట్స్ ఓకే. నైట్ 1:30 దాకా 2:30 దాకా షూట్ నడుస్తుంది. అమ్మో అసలు ఏంటంటే షూట్ కాదు, 24 గంటలు కెమెరా ఆనే. ఒకసారి 3-4 వరకు మాకు నామినేషన్స్ అని, ఆ పిచ్చి గేమ్స్ అని. ఫస్ట్ డే అయితే ఎన్ని ఉండేయో. నేను 2 o'clock టాస్క్ ఇస్తారు వాళ్ళు, సడన్ గా టాస్క్ రాత్రి 2 o'clock అట్లాంటి సార్. నిద్ర కూడా మాకు ఉండేది కాదు సరిగ్గా. లోపల ఉండడం అంటే ఇట్ ఈస్ అ సైకలాజికల్. యూ సజెస్ట్ సంబడి టు గో టు బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్ళండి అని స్ట్రాంగ్ గా రికమెండ్ చేసి చెప్పగలరు? ఒక పర్సన్ కి ఛాన్స్ దొరికినప్పుడు వెళ్ళాలి. ఎందుకంటే హ్యూమన్ బిహేవియర్ గురించి బయట మనం 10 years లో నేర్చుకున్నది అక్కడ 10 days లో నేర్చుకోవచ్చు. అంటే హ్యూమన్ బీయింగ్స్ అంటే ఏంటి, అక్కడ ప్రతి వెరైటీ ఆఫ్ స్పెషీస్ ఉన్నారు సార్. అక్కడ హ్యూమన్ బీయింగ్స్ లో ఉన్న ప్రతి వెరైటీ ఆఫ్ స్పెషీస్ అక్కడ ఉన్నారు. వాళ్ళు చాలా సెలెక్ట్ చేసి పెడతారు. ఈ పర్సన్ కి కోపం ఎక్కువ పెట్టాలి, ఈ పర్సన్ కి ధైర్యం ఎక్కువ పెట్టాలి, ఈ పర్సన్ చాలా రిస్క్ తీసుకుంటారు, ఈయన సైకో, నోరు ఎక్కువ, నోరు మూయించదాం లోపల. సో అట్లాంటి వాళ్ళు పర్సన్ సెలెక్ట్ చేసి ఒకే ఒక బాస్కెట్ లో పెడతారు, తర్వాత ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఆదిత్య ఓం ఏ గ్రౌండ్స్ లో సెలెక్ట్ అయ్యారు అంటే ఏం చెప్తారు మీరు? సార్ యాక్చువల్లీ వాళ్ళు మైండ్లో ఫిక్స్డ్ క్యారెక్టర్స్ ఉన్నారు. సో నాకు సెలెక్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్న టీమ్, యు ఆర్ ద సైలెంట్ బ్రూడింగ్ టైప్ అన్నారు. యు ఆర్ ద సైలెంట్ బ్రూడింగ్ టైప్, హౌస్లో మోస్ట్ మెచ్యూర్ పర్సన్ అట్లాంటి అన్నారు. సో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు కదా ఫస్ట్? సార్ నాకు 3 interviews 3 rounds of కూడా 3 rounds of interviews. Okay. సో ఫస్ట్ ముంబై నుంచి ఒక టీం వస్తుంది సంబంధించిన ఎండిమాల్ సంబంధించిన. సెకండ్ మళ్ళీ ముంబై నుంచి ఒక టీం వస్తుంది, కానీ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. థర్డ్ టైం ఓన్లీ మాత్రం స్టార్. You are selected or you have applied? సార్ ది అప్రోచ్ నాకు ఒక 4 years బ్యాక్ కూడా వాళ్ళు అప్రోచ్ చేశారు.
ఈసారి నేనే అప్రోచ్ చేశాను వాళ్ళకి. ఎందుకంటే సార్ మాకు 3-4 సినిమాలు రిలీజ్లో ఉంది. సో ఐ వాజ్ మిస్సింగ్ దట్ కనెక్ట్ విత్ ద ఆడియన్స్. లాస్ట్ ఇయర్ కూడా మీకు తెలుసు కదా సార్, మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు. దహనం సినిమా రిలీజ్ మంచి సినిమా ఉన్నప్పుడు కూడా ఆ సినిమా సరిగా నడలేదు, సరిగా జనాలతో కనెక్ట్ అవ్వలేదు. సో జనాలతో ఒక కనెక్ట్ మిస్ అవుతుంది. అట్లాంటి ఆలోచనతో ఏం చేయాలి ఇప్పుడు? సో జనాలు ఇప్పుడు సార్ దే ఆర్ టూ మచ్ ఇంటూ రియాలిటీ అండ్ రీల్స్. యాక్చువల్గా ఈ ఫిక్షన్ ఈ రియాలిటీ మధ్య ఉన్న ఫైట్లో ఇప్పుడు రియాలిటీ విన్ చేస్తుంది. సో సినిమా ఈజ్ లాగింగ్ నౌ. ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ రీల్స్, మైక్రో కంటెంట్, రియాలిటీ షోస్, డాన్స్ షోస్. సో ఇట్లాంటి ప్రోగ్రాంలో ఉన్నప్పుడు జనాలతో మళ్ళీ కనెక్ట్ అవుతుంది. అందుకే నేను వెళ్ళాను సార్. మీరు ఎలిమినేట్ అయింది 6th వీక్, 5th వీక్ అండి. 5th వీక్. 5th వీక్ అది కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ వాళ్ళు చేశారు. యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళ దృష్టిలో నేను సరిగా కంటెంట్ ఇవ్వలేకపోయాను. కంటెంట్ కోసం, కంటెంట్ అంటే ద పర్సన్ హ్యాస్ టు ప్రజెంట్ హిమ్సెల్ఫ్ యాజ్ హీ ఈజ్. కానీ ఆదిత్య కొత్తగా తెచ్చిపెట్టుకొని చేయాలా అంటే సార్ మీరే చెప్పండి సార్. నేషనల్ మీడియాలో, నేషనల్ టీవీలో, ఇంటర్నేషనల్ టీవీలో మనము ఒక కాఫీ కోసం, ఒక ప్రెషర్ కుక్కర్ కోసం, ఒక డోసా కోసం ఎందుకు గొడవ పెట్టాలి సార్? మాకు బయట కూడా ఒక ఇమేజ్ ఉంది, ఒక బ్రాండ్ ఉంది. సో దట్ ఈస్ నాట్ మీ. నేను చాలా సహజంగా బిహేవ్ చేశాను సార్, చాలా న్యాచురల్గా లోపల బిహేవ్ చేశాను. సో అది కూడా చేయాలి, కంటెంట్ కూడా ఇవ్వాలి, గొడవలు కూడా చేయాలి. సో ఇందాక మీరు అన్నారు కదా కంటెంట్ ఇస్ ద కింగ్, కానీ అక్కడ సార్ డిస్కంటెంట్ ఇస్ ద కింగ్. అంటే అగ్రెషన్, అగ్రెసివ్ ప్రెజెంటేషన్, డిస్సాటిస్ఫాక్షన్. ఇది కరెక్ట్ అని నేను 100% చెప్తా. ఫస్ట్ 4 days నేను మంచిగా ఉన్నా, నేనుగా ఉన్నా. ఎప్పుడైతే నేను తిరగబడ్డాను, ఎప్పుడైతే అరిచాను, జనాలు పొడిచాను, నా కంటెంట్ బాగా చూపించాను. లాస్ట్ సాటర్డే సండే నేనే ఆదిత్య మీరు ఎపిసోడ్స్ చూడండి, నేను నామినేషన్ అది పొడవమన్నారే సండే ఎపిసోడ్స్ లో, సాటర్డే సండేలో. అప్పుడు నేను నిఖిల్తో అన్న మాటలు కానీ, ఫ్రైడే నేను నిఖిల్ మీద పెట్టిన గొడవ కానీ, ఫ్రైడే సాటర్డే సండే నన్ను మొత్తం బిగ్ బాస్ సీజన్ లో ఆ 3 episodes నన్ను బాగా చూపించారు. కానీ సార్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, సారీ వివేక గారు, ఒక అంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలంటే 100% సార్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు 100% వెళ్ళాలి. ఎందుకంటే సార్ అది ఒక మెడిటేషన్ క్యాంప్ చెప్పొచ్చు, మెడిటేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్. నాజీస్లో ఉన్న కాన్సన్ట్రేషన్ క్యాంప్ సెకండ్ వరల్డ్ వార్లో. సో ఈ మెడిటేషన్ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో మధ్యలో ఉన్న ఇది బిగ్ బాస్ హౌస్. సో వీ కెన్ ఇంప్రూవ్ ఆల్సో. అండ్ నేను సార్ చాలా నేర్చుకున్నాను. ఇందాక మీరు చెప్పినట్టుగా డీసెంట్ గాను, డిగ్నిఫైడ్ గాను, హానెస్ట్ గాను ఉండటం కంటే కూడాను ఎర్రగెంట్ గాను, అవును, లేకపోతే యాటిట్యూడ్తో ఉండటం, ఇవి ఎక్కువగా ప్లస్ పాయింట్స్ అవుతాయి. అవే చూపిస్తారు. వాళ్ళకి ఆ బిందెల దగ్గర ఆడవాళ్ళు కొట్టుకుంటారు కదా, జుట్టు పీక్కుని, అది బాగా మసాలా. న్యూస్ మేకర్స్ గా ఉండాలి. ప్లేన్ టీ వద్దు, మసాలా చాయ్, బాగా కాసిన మసాలా చాయ్ అన్ని ఉంటాయి. న్యూస్ మేకర్స్ దే వాంట్. నాది అదే చూపించాను. న్యూస్ మేకర్స్ అండ్ న్యూసెన్స్ మేకర్స్. నేను కొన్ని జోక్స్ చెప్పాను, కామెడీ చెప్పాను, మేము కొన్ని స్కిట్స్ చేసాం. అవేమి చూపించలేదు. చూపించకుండా ఏం చూపించారు? నేను నిఖిల్ మీద పడ్డ ఆ గొడవ యాజ్ ఇట్ ఈజ్ ఆ 10 నిమిషాలు ఎపిసోడ్ అంతా టెలికాస్ట్ అయింది. నేను ఇంత దరిద్రంగా ఉన్నాను, నన్ను ఇలా చూపించారు అంటే బేసికలీ నేను అరిచాను, తిట్టాను, సోనియా నువ్వే బెటర్ అన్నా. దట్ ఈస్ కంటెంట్ ఫర్ దెమ్. సోనియా ముఖం మీద తిడుతుంది, తిట్టినా నాకు తనే నచ్చింది. నిఖిల్ నువ్వు డబుల్ ఫేస్డ్, ముందోడు చెప్తావు వెనకాల ఒకటి చెప్తావు, నేను నువ్వంటే ఇష్టంతో వచ్చా, నువ్వు చూడు ఏం చేసావు, అది బాగా చూపించారు. అంటే ఇంకోటండి ఆదిత్య గారు అన్నట్టు వెళ్ళాలి, అదొక కాన్సన్ట్రేషన్ క్యాంప్ అన్నారే. నేను వెళ్ళమని ఎందుకు చెప్తా సార్, మేము పడ్డది వాళ్ళు కూడా ఫేస్ చేయాలి. మేము ఒక్కళ్ళమేనా ఫేస్ చేయాల్సింది, ఆ టార్చర్ వాళ్ళు కూడా అనుభవించాలి. నిజంగానే. హౌ డూ యూ కాంప్లిమెంట్ నాగార్జున గారు హోస్ట్ చేస్తున్న విధానం కానీ ఆయన ప్రెజెన్స్ ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ నేను ఉన్నది 1 week. ఆ 1 week నేను వెళ్ళేటప్పుడు ఆయనతోటి స్టేజ్ మీద షేర్ చేసుకున్నా. నేను ఆయనకి హార్ట్స్ పంపించడం కానీ, మీరే నా బంగారు రాజు అని ఆయనకి పాడిన పాట కానీ అది ఎంత వైరల్ అయిందంటే మా కెమిస్ట్రీ ఆన్ ద స్టేజ్. ఊర్లో వాళ్ళు ఆడవాళ్ళు కూడా భలే మాట్లాడారండి మీరు నాగార్జున గారితో, జనాలకి ఎంత నచ్చిందో. అండ్ అంటే మేము బాగున్నాం కూడా స్టేజ్ మీద. ఐ వాజ్ వెరీ హ్యాపీ టాకింగ్ టు హిమ్ అండ్ ఇంటరాక్టింగ్. అండ్ ఆయన కూడా బేబక్క నా కళ్ళలో చూసి మాట్లాడు. సో ఇట్ వాజ్ వెరీ గుడ్. అండ్ ఈవెన్ వీకెండ్ ఎపిసోడ్ వచ్చినప్పుడు కూడా బేబక్క అని ఆయన పిలవటం, సార్ ఉండండి సార్ బీపీ వచ్చి పోయేలాగా ఉన్నాను. సూపర్ కెమిస్ట్రీ. లవ్ యూ నాగ్ సార్. ఫైనల్గా బిగ్ బాస్లో వీఆర్ గోయింగ్ టు కంక్లూజ్ నౌ. ఫైనల్గా బిగ్ బాస్ మీద చాలా క్రిటిసిజం వస్తూ ఉంటుంది, చాలా చూసే వాళ్ళు మాత్రం విరగబడి చూస్తున్నారు, అందులో నో డౌట్.
కానీ కొంతమంది సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు, కొంతమంది వ్యక్తులు బిగ్ బాస్ మీద ఫస్ట్ అనౌన్స్ చేయగానే ఫస్ట్ మాట్లాడే వ్యక్తి సిపిఐ నారాయణ గారు. చాలా చండాల భాషలో మాట్లాడతాడు ఆయన, మామూలు భాష ఉండదు. దాన్ని చాలా బ్యాడ్ లాంగ్వేజ్, బ్యాడ్ ఎక్స్ప్రెషన్తో మాట్లాడతారు. ఆయన ఏం మాట్లాడి అటాకి మాట్లాడతారు, అది వేరే విషయం. అలాంటి విమర్శలు వస్తూ ఉంటాయి. యాజ్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ లేడీ, ఎందుకంటే అక్కడ పార్టిసిపేట్ చేసిన కిడ్స్లో కాదు, యూఆర్ గ్రౌండ్ అప్ లేడీ, మీరు ప్రపంచం అంతా చూసినటువంటి లేడీ. హౌ డూ యూ సర్టిఫై ఆర్ కాంప్లిమెంట్ బిగ్ బాస్ కాన్సెప్ట్? అదొక గేమ్ షో అండి, ఎంటర్టైన్మెంట్ కోసం తయారు చేసిన గేమ్ షో. దాన్ని ఎంటర్టైన్మెంట్గానే చూడాలి, దాన్ని వేరే కోణాల్లో చూసి. ఇప్పుడు సినిమాలు కూడా వస్తున్నాయి, సినిమాలు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు ఎందుకు చూడడం? దాంట్లో ఉన్న మంచి కూడా చూడొచ్చు కదా. అది ఇట్స్ క్రియేటెడ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్ చేసామా లేదా మేము ఉన్నప్పుడు? యూ ఆల్ ఎంటర్టైన్ ఇన్ వాట్ ఎవర్ వేస్. మీకు నచ్చితే షో చూడండి, నచ్చకపోతే ఛానల్ మార్చుకోండి. మిమ్మల్ని చూడండి అని కళ్ళల్లో కళ్ళు పెట్టి పెట్టి చూడమని లేదు కదా. సో ఇట్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్, టేక్ ఇట్ ఈజీ. దీనివల్ల హామ్ ఏమీ లేదు కదా. అలాంటప్పుడు ఏముంది, బిగ్గర్ ఇష్యూస్. ఏదో చాలా చెడగొట్టేస్తుంది, జనాలను ఇచ్చేసేస్తుంది. అంత సీనే లేదు. ఇంకా చెప్పాలంటే మేము అనుకుంటాం, మేము లోపల బాగా కష్టపడుతుంటే బిగ్ బాస్ ఏమో సైకిల్ లాగా ఎంజాయ్ చేస్తున్నారు. బేబక్క అది చెప్పండి, బిగ్ బాస్ మీరు కిచెన్ హెడ్గా వ్యవహరిస్తూ మీరు స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయారు, అవునా? సారీ బిగ్ బాస్. హూ ఈస్ గోయింగ్ టు బీ ద విన్నర్ ఆఫ్ ద సీజన్ 8 బిగ్ బాస్ అంటే మీరేం చెప్తారు? ఎవరు అవుతారో చెప్పలేను, కానీ ఎవరు అవ్వాలనుకుంటున్నానో చెప్తాను. ఐ థింక్ నబీల్. మీ పర్సెప్షన్ ఎవరు? నేను సార్ నాగార్జున గారు ఈ క్వశ్చన్ నాకు స్టేజ్ మీద అడిగారు. సో నేను ఒకటి చెప్పాను, నబీల్కి డైరెక్ట్గా చెప్పాను అక్కడి నుంచి, నబీల్ బిగ్ బాస్ గెలిస్తే ఆదిత్యం గెలిచినట్టే. సో అది వెరీ నైస్, వెరీ నైస్. ఏంటి అంత పాజిటివ్ అవుతుందో? పాజిటివ్ అంటే సార్ అంటే పాలిటిక్స్ యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే మణికంఠ ఉంటే మణికంఠ వుడ్ బి ద విన్నర్, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఆడియన్స్ సింపథీ వాస్ టోటలీ విత్ మణికంఠ. బట్ నబీల్ ఇస్ జెన్యున్ పర్సన్ సార్. అది గేమ్స్లో స్ట్రాంగ్గా ఉన్నాడు, గేమ్స్లో కూడా ఓకే బట్ జెన్యున్ పర్సన్ సార్. పాలిటిక్స్ ఏమీ చేయరు, స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉన్నాడు. సో డెఫినెట్లీ ఆయన డిజర్వింగ్. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బ్యాచ్ ఉన్నారు కదా, ఎంట్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన వాళ్ళు ఎవరో ఉన్నారు, రోహిణి కానీ హరితేజ ఉన్నారు. అందరూ ఆల్రెడీ ఇంత ముందు షోలో చేసిన గంగవ్వ. ఇప్పుడు కొత్త కంటెస్టెంట్స్ గురించి అంటే మాట్లాడచ్చు, కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే వీ హావ్ సీన్ దేర్ గేమ్ ఆల్రెడీ. అందరూ బాగా చేస్తున్నారు. బట్ మేము యాజ్ ఈ సీజన్ కంటెస్టెంట్ మాకు ఈ సీజన్ వాళ్ళు విన్నర్ అవ్వాలనుకుంటాం. ఓకే వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బేబక్క. Thank you, Prabhu uncle. Thank you for having us. Very good. Thank you all for participating in my show from the